నమస్తే బీసీ న్యూస్ కు స్వాగతం. నేను రజిత. ముందుగా బులెటిన్ హెడ్లైన్స్ చూద్దాం. మహబూబాద్ జిల్లా కొత్తగూడెంలో నిర్వహించిన ప్రజా దర్బార్లో పాల్గొన్న మంత్రి సీతక్క. వరంగల్లో లబ్ధిదారులకు కళ్యాణ లక్ష్మి చెక్కులను పంపిణీ చేసిన మంత్రి కొండా సురేఖ. నర్సాపూర్లో ఉచిత మెగా వైద్య శిబిరంలో పాల్గొన్న ఎమ్మెల్యే సునీత లక్ష్మారెడ్డి. రామచంద్రాపురం డివిజన్లో నిర్మిస్తున్న నూతన భవన పనులను పరిశీలించిన ఎమ్మెల్యే మహిపాల్ రెడ్డి. ఘనంగా జరుగుతున్న ఓరుగల్లు భద్రకాళి అమ్మవారి శాకంబరి నవరాత్రి ఉత్సవాలు. మహబూబాబాద్ జిల్లా కొత్తగూడ మండలంలో మంత్రి సీతక్క ప్రజా దర్బార్ నిర్వహించారు. ఏజెన్సీ మండలం నుంచి భారీగా గిరిజన రైతులు ప్రజలు తరలివచ్చి తమ సమస్యలను పరిష్కరించాలని కోరుతూ మంత్రికి వినతి పత్రాలను అందజేశారు. మంత్రి సీతక్క మాట్లాడుతూ గత ప్రభుత్వంలో ప్రజల సమస్యలను పట్టించుకోకపోవడం వల్లనే ప్రజల సమస్యలను తెలుసుకునేందుకు ప్రజా ప్రభుత్వం ప్రజా దర్బార్ నిర్వహించి ప్రజల సమస్యలను తీర్చడం జరుగుతుందని, అధికారులు ఇకనైనా నిర్లక్ష్యం విడి ప్రజా సమస్యల పట్ల చొరవ చూపి ప్రజల సమస్యలను తీర్చండి అన్నారు. ఏజెన్సీ గ్రామాల్లో సీజనల్ వ్యాధులు ప్రబలకుండా వైద్యాధికారులు గ్రామాల్లో వైద్య శిబిరాలు నిర్వహించి వైద్యాన్ని అందించాలన్నారు. మండలాల్లో రోడ్ల నిర్మాణాలు చేపట్టి ఇన్ని రోజులైనప్పటికీ పనులు పూర్తి కాకపోవడంపై ఐటీడీఏ అధికారులపై ధ్వజమెత్తారు. వెంటనే పనులు పూర్తి చేయాలని ఆదేశించారు. ఇక్కడ మేము చెప్పిన నిర్ణయాలు కొన్ని ఆ జిల్లా పరిధిలో వచ్చిన ఈ జిల్లా పరిధిలో రాక కొంచెం ఫండ్స్ అలొకేషన్ కావచ్చు, లేదా అక్కడ వచ్చేటువంటి ఇన్కమ్ సోర్స్ కూడా అక్కడ ఉంది, కానీ ఇక్కడ ఈ ప్రాంతానికి లేకపోవడంతో కూడా చాలా ఇబ్బందులు పడతా ఉన్నాం. కాబట్టి ఇక్కడ కూడా రేపు రాను సిఎస్ఆర్ ఫండ్స్ కానీ లేదా మన గ్రామాలలో పనిచేయడానికి కొంత స్పెషల్ గా మరి ఎన్జిఓస్ టైప్ కూడా మేము మీ ఊర్లను ఇట్లా ఎడ్యుకేషన్ లో కానీ, హెల్త్ లో కానీ, శానిటేషన్ లో కానీ ఏదో ఒక రూపంలో ఆదర్శమైనటువంటి గ్రామాలుగా తీర్చిదిద్దడానికి మేము ఉంటాం అని చైతన్యవ్వడానికి కూడా వస్తా ఉన్నాం. కొన్ని కంపెనీస్ కొంత స్కూల్ డెవలప్మెంట్ చేయడానికి, కొన్ని హాస్పిటల్ వాళ్ళు కూడా గవర్నమెంట్ తో పాటు వాళ్ళు కూడా చేయడానికి వస్తున్నారు. సో కలెక్టర్ గారు, ఎస్పీ గారు అట్లా షెడ్యూల్ తయారు చేసుకుని మనం ఖచ్చితంగా గ్రీవెన్స్ ఇక్కడ నుంచి కూడా తీసుకుంటట్టుగా చేస్తే బాగుంటుందని తెలియజేస్తా ఉన్నాను. ముఖ్యంగా ఇక్కడికి వచ్చినటువంటి ప్రజలందరికీ, పత్రికా మీడియా సోదరులకు, అధికారులకు చేస్తున్నాం. కానీ ఎప్పుడు చేసిన శుక్రవారం అనేది మనకి ఇక్కడ రెండు ఉన్నాయి. మాకు ఇటు జాతర నడుస్తుంది, ఇటు సంతకొస్తారు. అన్ని వర్గాల ప్రజలు సంతకొస్తారు, దేవుడి దగ్గరకు వస్తారు. కాబట్టి అధికారులందరూ కూడా ఒక తోటి కొద్దిగా గ్రామాలలో తిరగడానికి కొన్ని ఇబ్బందులు, అంటే కొద్దిగా సమయభావం అనేది ఏర్పడతా ఉంది. కాబట్టి ఖచ్చితంగా మరి రక్షణ, పోలీస్ బాధ్యత, ప్రజలకు అవేర్నెస్ ఇవ్వడం, అదేవిధంగా మంచి లక్షణాలు నేర్పించడం, డిస్టర్బెన్స్ లేకుండా చూసుకోవడం, ప్రజల మధ్య విద్వేషాలు రాకుండా చూసుకోవడం, ఇదంతా కూడా కౌన్సిలింగ్ ద్వారా మనం చేపడతాం. ఇక పేదల సంక్షేమమే కాంగ్రెస్ ప్రభుత్వ ధ్యేయమని మంత్రి కొండా సురేఖ అన్నారు. వరంగల్ తూర్పు క్యాంపు కార్యాలయం ప్రాంగణంలో అర్హులైన లబ్ధిదారులకు కళ్యాణ లక్ష్మి, షాదీ ముబారక్ చెక్కులు పంపిణీ చేశారు. మొత్తం 367 మంది లబ్ధిదారులకు 3,67,42,572 రూపాయల కళ్యాణ లక్ష్మి, షాదీ ముబారక్ చెక్కులను మంత్రి కొండా సురేఖ పంపిణీ చేశారు. పేద ప్రజల సహాయార్థం కాంగ్రెస్ ప్రభుత్వం పాటుపడుతుందన్నారు. ఈ కార్యక్రమంలో వరంగల్ జిల్లా కలెక్టర్ సత్య శారదాదేవి, అడిషనల్ కలెక్టర్ భాగ్యలక్ష్మి, ఎంఆర్ఓలు, కార్పొరేటర్లు పాల్గొన్నారు. కాపడం వల్ల కొంచెం ఆలస్యమైందమ్మా, ఏమీ అనుకోకండి. మరి ఈరోజు పెద్ద ఎత్తున, ఎందుకంటే గత ప్రభుత్వంలో కళ్యాణ లక్ష్మి కార్యక్రమం ప్రారంభించినప్పటికీ లాస్ట్ వాళ్ళు ఎలక్షన్స్ ముందు చాలా కాలంగా ఆ చెక్స్ ఇష్యూ చేయడం ఆపేశారు. ఆ తర్వాత మరి మా గవర్నమెంట్ వచ్చినాక, నేను గెలిచిన తర్వాత ఇక్కడ ఎంఆర్ఓల 29 మంది లబ్ధిదారులకు షాదీ ముబారక్, 10,565 మంది కళ్యాణ లక్ష్మి వాళ్ళందరికీ కూడా చేశాము. ఈ రోజు కూడా ఇప్పుడే మన ఎంఆర్ఓ గారు చెప్పినట్టుగా 367 మందికి కళ్యాణ లక్ష్మి మరియు షాదీ ముబారక్ చెక్కులు ఇవ్వడమే కాకుండా సీఎం శాంక్షన్ చేసామంటే వాళ్ళు ఎక్కడున్నారో కూడా తెలియట్లేదు. ఇప్పుడు మాకు అడ్రస్ కూడా కొంతమందికి తెలియట్లేదు. ఇప్పటి వరకు 6 ఏమో వచ్చారట, మిగతా వాళ్ళని కూడా దొరకబట్టి
వాళ్ళు ఇల్లు మారొచ్చు, ఎక్కడికన్నా ఊరు మారొచ్చు. ఇప్పుడు శాంక్షన్ అయినాయి వాళ్ళకి. అవి కూడా వాళ్ళ కుటుంబానికి అందజేసే కార్యక్రమం ఎంఆర్ఓ గారు తీసుకుంటారు. కాబట్టి ఇక్కడ వచ్చిన మీ అందరికీ కూడా శుభాకాంక్షలు తెలియజేస్తా ఉన్నారు. మెదక్ జిల్లా నరసాపూర్ పట్టణ మున్సిపల్ కార్యాలయం ఆవరణలో మున్సిపల్ చైర్మన్ అశోక్ గౌడ్ కౌన్సిలర్ల ఆధ్వర్యంలో నిర్వహించిన మెగా ఉచిత వైద్య శిబిరాన్ని నరసాపూర్ ఎమ్మెల్యే సునీత లక్ష్మారెడ్డి ప్రారంభించారు. అనంతరం మున్సిపల్ ఆవరణలో మొక్కలు నాటారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ బాచుపల్లి మమతా హాస్పిటల్ ఆధ్వర్యంలో ఉచిత వైద్య శిబిరానికి ఏర్పాటు చేసిన అందరికీ ధన్యవాదాలు తెలిపారు. ఈ శిబిరాన్ని పట్టణ ప్రజలు సద్వినియోగించుకోవాలని అన్నారు. ఉచితంగా వైద్య పరీక్షలు నిర్వహించుకొని ఇచ్చే మందులు వాడాలని కోరారు. ఈ కార్యక్రమంలో మున్సిపల్ చైర్మన్ అశోక్ గౌడ్, వైస్ ప్రెసిడెంట్ నైముద్దీన్, కౌన్సిలర్లు, మమతా హాస్పిటల్ డాక్టర్లు, వైద్య సిబ్బంది తదితరులు పాల్గొన్నారు. సంబంధించి మున్సిపాలిటీ పరిధిలో మరి ఈ యొక్క ఉచిత వైద్య శిబిరాన్ని నిర్వహించడం జరుగుతోంది. మరి చైర్మన్ గారు, వైస్ చైర్మన్ గారు, కౌన్సిలర్స్ అందరూ, మరి మున్సిపాలిటీకి సంబంధించిన ముఖ్యులందరూ ఈ కార్యక్రమంలో మరి అధ్యక్షత వహించే కార్యక్రమాన్ని నిర్వహించడం జరుగుతుంది. మరి మమతా హాస్పిటల్ గారిని మనస్ఫూర్తిగా అభినందిస్తూ, అదేవిధంగా ఈ కార్యక్రమం నిర్వహిస్తున్నటువంటి మున్సిపల్ కమిషనర్ గారు, మున్సిపల్ చైర్మన్ గారు, వైస్ చైర్మన్, కౌన్సిలర్స్ అందరూ కూడా అభినందిస్తా ఉన్నా. ఉచిత వైద్య శిబిరాలు ఎక్కడైతే నిర్వహిస్తూ ఉన్నారో వాటిని ప్రజలు ఉపయోగించుకోవాల్సినటువంటి బాధ్యత ఉంది. ఎందుకంటే మరి బయటగా వెళ్ళి ఈ యొక్క వైద్యం పరీక్షలు చేయించుకోవాలంటే ఖర్చుతో కూడుకున్నటువంటి పరిస్థితి ఉంటుంది. అందుకని ఉచిత వైద్యం నిర్వహించినప్పుడు కాబట్టి వారు చెప్తున్నటువంటిది ఏంటంటే ఇక్కడ ఆర్థోకి సంబంధించి ఏదైతే ఆప్టోమెట్రిక్ సంబంధించి ఏదైతే ఉందో కళ్ళకి సంబంధించింది ఇక్కడ టెస్టులు చేసిన తర్వాత సర్జరీ అవసరమైతే కూడా రేపు పంపించేసి మళ్ళీ వాళ్ళని లేదంటే ఇంకా ఏమైనా స్కాన్స్ ఏమైనా అవసరం ఉన్నా కూడా రేపు బస్సు పెట్టేసి వాళ్ళందరూ కూడా మమతా హాస్పిటల్, అదేవిధంగా మన మున్సిపాలిటీకి సంబంధించిన చైర్మన్, వైస్ చైర్మన్, కౌన్సిలర్స్, కమిషనర్ కూడా మనస్ఫూర్తిగా అభినందిస్తూ ఉన్నారు. మరి ఈరోజు వన మహోత్సవంలో బాగా నాటడం జరిగింది. నాటినటువంటి ప్రతి చెట్టు కూడా మరి దాని మొక్క అయ్యే విధంగా, మరి పెద్ద చెట్టు అయ్యే వృక్షం అయ్యే విధంగా మనం అంతా కూడా ప్రయత్నం చేయాల్సినటువంటి అవసరం. ఎందుకంటే చెట్లతోనే మనకు ఆరోగ్యం బాగుంటుంది కాబట్టి చెట్లను కాపాడుకోవాల్సినటువంటి బాధ్యత మనందరిపై ఉందని చెప్పేసి. రామచంద్రాపురం డివిజన్ పరిధిలోని ఎస్సీ కాలనీలో నిర్మిస్తున్న ఫంక్షన్ హాల్, జిల్లా పరిషత్, మండల పరిషత్ ప్రాథమిక పాఠశాల ఆవరణలో నిర్మిస్తున్న నూతన భవనాల పనుల పురోగతిని శాసనసభ్యులు గూడ మహిపాలరెడ్డి పరిశీలించి వచ్చే 2 నెలల్లోగా పనులు పూర్తి చేయాలని సూచించారు. కార్పొరేటర్ పుష్ప నాగేష్, మాజీ కార్పొరేటర్లు అంజయ్య, నాయకులు తదితరులు పాల్గొన్నారు. ఓరుగల్లు శ్రీ భద్రకాళి అమ్మవారి దేవాలయంలో శాకంబరి నవరాత్రి ఉత్సవాలు అత్యంత వైభవంగా జరుగుతున్నాయి. ఉత్సవాలలో భాగంగా అమ్మవారికి అర్చకులు ద్రవ్యాలతో అభిషేకం నిర్వహించారు. అనంతరం అమ్మవారు ఉదయం విప్రచిత్త క్రమం, సాయంత్రం మహావిఘ్నేశ్వరి క్రమంలో భక్తులకు దర్శనం ఇవ్వనున్నారు. భక్తులు పెద్ద సంఖ్యలో అమ్మవారిని దర్శించుకొని మొక్కులు చెల్లించుకున్నారు. భద్రకాళి శరణం భవ. 15 రోజుల పాటు వైభవంగా జరిగే శాకాంబరి నవరాత్రి మహోత్సవములు ఈనాడు 7వ రోజుకు చేరుకున్నవి. ఈనాడు కాళీ పురాణాన్ని అనుసరించి అమ్మవారిని విప్రచిత్తగాను, షోడశీ క్రమాన్ని అనుసరించి మహావజ్రేశ్వరిగాను ఈరోజు అమ్మవారు భక్తులకు దర్శనమిస్తుంది. విప్రచిత్త సమస్తమైన జ్ఞానాన్ని విప్రులకు ఎట్లా అందించిందో సామాన్యుడు కూడా అమ్మవారిని ప్రార్థించి ఏ సాధన చేసినా కూడా ఆ సాధనలో చక్కటి ఫలితాన్ని విప్రచిత్త స్వరూపమైన భద్రకాళి అమ్మవారు అందజేస్తుంది. మహావజ్రేశ్వరి వజ్రకాయమైన శరీరాన్ని, మనస్సును, నిర్మలత్వాన్ని మహావజ్రేశ్వరిగా అమ్మవారు అనుగ్రహిస్తుంది. ఈ విధంగా వివిధ రూపాలలో 15 రోజుల పాటు 16 రోజుల పాటు జరుగుతున్నాయి. ఈసారి రోజు ఎక్కువ వచ్చింది. అలాగే శాకాంబరిగా 21వ తారీఖు వ్యాస పౌర్ణమి నాడు
ఆకుకూరలు కూరగాయలను కంఠాభరణములుగా కంఠమాలలుగా చేసుకునే అమ్మవారు శోభాయమానంగా ప్రకృతి స్వరూపంగా అమ్మవారు మనకు దర్శనమిస్తుంది. ఈ శాకాంబరి నవరాత్రులలో ఏ రోజు దర్శనం చేసుకున్న సత్ఫలితాన్ని, సద్బుద్ధిని, జ్ఞానాన్ని, ఐశ్వర్యప్రదాయిని అయిన భద్రకాళి అమ్మవారు మనందరికీ కూడా అందజేస్తుంది. భద్రకాళి శరణం మమ. ఫోర్జరీ డాక్యుమెంట్లు సృష్టించి గైగోలుపాడు కృష్ణాలయం భూమిని కబ్జా చేయడానికి ప్రయత్నించిన నడింపల్లి కిరణ్ కుమార్, రియల్టర్లు రాఘవరాజు, సర్రబాబులను కఠినంగా శిక్షించాలని కోరుతూ కమిటీ సభ్యులు కాకినాడ జిల్లా గ్రెవెన్స్ లో ఫిర్యాదు చేయడం జరిగింది. మాజీ మంత్రి కన్నబాబు అనుచరులైన వీరు గత ప్రభుత్వం అండదండలతో ఎన్నికల కోడ్ సమయంలో దేవాలయపు భూమిని ఆక్రమించి ప్రహరీ గోడ నిర్మించారని, దీనిపై కలెక్టర్ వారికి ఫిర్యాదు చేయగా సర్వే చేయించి 30 సెంట్లు దేవాలయ భూమిగా నిర్ధారించారని, అయితే అందులో 24 సెంట్లు నడింపల్లి కిరణ్ కుమార్ అనే వ్యక్తిదని, వారి నుంచి రాము కొనుగోలు చేయడం జరిగిందని, రియల్టర్లు ఒక డాక్యుమెంట్స్ డివిజన్ లో ఇన్స్పెక్టర్ వారికి అందజేశారని సభ్యులు వివరించారు. దీనిపై సానుకూలంగా స్పందించిన జిల్లా అధికారులు సంబంధిత అధికారులపై తక్షణమే చర్యలు తీసుకోవాలని ఆదేశాలు జారీ చేశారు. నమస్తే అండి. మేము కాకినాడ రూరల్ మండలం గైగోల్పాడు గ్రామానికి చెందిన కృష్ణాలయం కమిటీ సభ్యులు. మేమంతా కూడా ఈ కృష్ణాలయానికి తోరంగిలో 186/1 సర్వే నెంబర్లో, అది కొత్త సర్వే నెంబరు, 177/A అనేది పాత సర్వే నెంబర్. ఆ నెంబర్లో కుందూరు సుబ్బారావు అనే దాత 30 సెంట్లు భూమి ధూపదీప నైవేద్యాల కొరకు దానంగా ఇవ్వడం జరిగింది. అప్పటి నుంచి కూడా 3 తరాల నుంచి మా పెద్దలందరూ కూడా దాంట్లో పంట పండించుకుంటూ శిస్తు కూడా తీసుకోవడం జరుగుతుంది. అలాగే అక్కడనే ఒక రైతుది, అతనే మా భూమి పండించేవాడు. కానీ ఆ 2 ఎకరాలనే డెవలప్మెంట్ తీసుకున్నటువంటి సర్బాబు, రఘురాజు అనే 2 వ్యక్తులు ఆ భూమి కూడా మాకు ఈ 30 సెంట్లు కూడా మా దాంట్లో కలుస్తుంది, మాకు ఇవ్వండి అని చెప్పి మా ఊరికి రావడం, దేవాలయంలో కూర్చుని మాట్లాడడం జరిగింది. కానీ మాకు ఇది కుందూరు సుబ్బారావు అనే దాత మాకు దానం చేశాడు. కానీ వాళ్ళు ఏం చేశారంటే ఆ రంగరాజు నుంచి ఈ కిరణ్ కుమార్ వరకు దఖలపడినట్లుగా ఒక వీలునామా సృష్టించి, అంటే వీలునామాలో కోడీసీలు అని ఒక దాన్ని సృష్టించి అదొక నకిలీ ధ్రువపత్రం, ఇదొక ధ్రువపత్రం, నకిలీ ధ్రువపత్రం, ఈ 3 నకిలీ ధ్రువపత్రాలు ఫోర్జరీ చేశారు. వాళ్ళ ముగ్గురు మీద మహబూబాబాద్ జిల్లా కేసముద్రం మండల కేంద్రంలోని గిరిజన సంక్షేమ బాలికల గురుకుల పాఠశాలలో 9వ తరగతి విద్యార్థిని పవిత్ర భవనం మొదటి అంతస్తుపై నుంచి దూకి గాయపడడంతో ఖమ్మంలోని ఓ ప్రైవేట్ హాస్పిటల్ కి తరలించి చికిత్స జరిపిస్తున్నారు. పోలీసులు కేసు నమోదు చేసుకుని విచారణ చేపట్టారు. బాధిత విద్యార్థినికి న్యాయం చేయాలంటూ మహబూబాబాద్ లోని రీజనల్ కోఆర్డినేటర్ సెంటర్ ముందు SFI విద్యార్థులు ధర్నా చేసి RCO రాజ్యలక్ష్మికి వినతి పత్రాన్ని సమర్పించారు. ఏడాది నుంచి ఆ కాలేజీలో ఇస్తారు. ఇప్పుడు నేనేముంది నాన్న కలెక్టర్ గారు ఉన్నారు కదా, ఆవిడ రిపోర్ట్ ప్రకారం ఇదైతే తీసుకొని మీరు చెప్పండి. 4:30కి వాళ్ళ పేరెంట్ ఆ పిల్లని 3వ తారీఖున ఇంటికి వెళ్ళింది. 3వ తారీఖున ఇంటికి అబ్బాయి అందరూ చూసారు. ఇమీడియట్గా రెస్పాండ్ అయ్యి ఇక్కడ మహబూబాబాద్ హాస్పిటల్కి తీసుకొచ్చారు. కావాలంటే మీరు అవుట్ పేషెంట్లో ట్రీట్మెంట్ తీసుకొచ్చాక ఆ పేరెంట్ పక్కనే ఉన్నాడు కాబట్టి ఇమీడియట్గా పేరెంట్కి కాల్ చేసింది అమ్మాయి. పేరెంట్ని కూడా తీసుకొని వచ్చారు. ఇక్కడ ఉన్నప్పుడే పేరెంట్స్ వచ్చేసారు. ఆ తర్వాత పేరెంట్సే మాకు ఇక్కడ రాష్ట్ర ప్రభుత్వం గ్రూప్స్ DSC ఉద్యోగాలు పెంచి పరీక్షలు నిర్వహించాలని డిమాండ్ చేస్తూ సిద్దిపేట జిల్లా హుస్నాబాద్ లో గిరిజన సంఘాల నాయకులు నిరసన తెలిపారు. శాసనసభ ఎన్నికల్లో అధికారంలోకి రాగానే 2 లక్షల ఉద్యోగాలు భర్తీ చేస్తామని హామీ ఇచ్చిన కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చాక జాబ్ క్యాలెండర్ను విడుదల చేయకుండా నిరుద్యోగుల నిర్లక్ష్యం చేస్తుందని గిరిజన నాయకులు ఆరోపించారు. విద్యార్థులు చదువుకోవడానికి సమయం ఇచ్చి DSC పరీక్షలు నిర్వహించాలని డిమాండ్ చేశారు. ఇకనైనా రాష్ట్ర ప్రభుత్వం నిరుద్యోగుల పక్షాన నిలవకుంటే నిరుద్యోగులందరూ ఏకమై రాష్ట్ర ప్రభుత్వాన్ని గద్దెదించుతామని హెచ్చరించారు. అధికారంలో ఉన్న కాంగ్రెస్ పార్టీ విద్యారంగానికి సంబంధించి, యువతకు సంబంధించి, నిరుద్యోగులకు సంబంధించి ప్రభుత్వం ఏర్పడ్డ మొదటి సంవత్సరమే 2 లక్షల ప్రభుత్వ ఉద్యోగాలను ప్రకటించి భర్తీ చేస్తామని హామీ ఇచ్చి ఇప్పటి వరకు జాబ్ క్యాలెండర్ రిలీజ్ చేయకుండా, గ్రూప్ 1, గ్రూప్ 2 పోస్టులను పెంచకుండా, DSC ఎగ్జామ్ని వాయిదా వేయకుండా, గ్రూప్ 1 1:100ని పిలవకుండా
వారి ఇష్టానుసారంగా నియంత్రణ ధోరణిలో పరిపాలన సాగిస్తూ నిరుద్యోగుల ఆశలపై నీళ్లు కలుపుతున్న ఈ కాంగ్రెస్ ప్రభుత్వాన్ని మేము హెచ్చరిస్తూ వెంటనే డిఎస్సి ఎగ్జామ్ని పోస్ట్పోన్ చేయాలి మరియు గ్రూప్ 1, గ్రూప్ 2, గ్రూప్ 3 పోస్టులను సంఖ్యను పెంచి విద్యార్థుల చదువుకోవడానికి సమయం ఇచ్చి డిసెంబర్లో ఎగ్జామ్ నిర్వహించాలని నిరుద్యోగాల పక్షాన గిరిజన సంఘ నాయకులంతా మేమందరం వారికి మద్దతుగా కోరుతున్నాము. ఖచ్చితంగా నిరుద్యోగాల పక్షాన ఈ ప్రభుత్వం నిలబడకుంటే ఈ తెలంగాణ రాష్ట్రంలో గల్లీ నుంచి ఢిల్లీ వరకు నిరుద్యోగులు ఏకమై ఈ ప్రభుత్వాన్ని గద్దదించారని హెచ్చరిస్తున్నాము. ఇప్పటికైనా ఈ ప్రభుత్వం నిరుద్యోగాల పక్షాన నిలబడి వారి ఆశయాలను నెరవేర్చేటట్టు విధి విధానాలు రూపించాలని. మంచిర్యాల జిల్లా లక్సెట్టిపేటలోని వీకర్ సెక్షన్లో లక్సెట్టిపేట సర్కిల్ పోలీసుల ఆధ్వర్యంలో రామగుండం కమిషనర్ ఆదేశాల మేరకు కౌంటర్ సెర్చ్ చేసి సరైన ధ్రువపత్రాలు లేని 36 ద్విచక్ర వాహనాలు 2 ఆటోలను సీజ్ చేశారు. ఈ సందర్భంగా లక్సెట్టిపేట సీఐ నరేంద్ర మాట్లాడుతూ ప్రజలెవరూ అసాంఘిక కార్యకలాపాలకు పాల్పడవద్దని, చట్ట వ్యతిరేక పనులు మీ దృష్టికి వస్తే బాధ్యతగా పోలీసులకు సమాచారం అందించాలని అన్నారు. ఈ సెర్చ్ లో లక్సెట్టిపేట ఎస్ఐ సతీష్ తో పాటు సిబ్బంది భారీగా పాల్గొన్నారు. కమ్యూనిటీ కాంటాక్ట్ ప్రోగ్రామ్ అంటారు. కమ్యూనిటీ కాంటాక్ట్ ప్రోగ్రామ్ అనేది ఉన్నాయా లేవా? ఒక్కొక్కసారి ఏమవుతుందంటే మనం ఎస్ఐ గారు చెప్పినట్లు మనం సెకండ్ హ్యాండ్ బండి కొనుక్కుంటాం, కానీ మన పేరు మీదకి ట్రాన్స్ఫర్ ప్రోగ్రామ్ అనేది ఏర్పాటు చేయడం జరిగింది. దీని ముఖ్య ఉద్దేశం ఏంటంటే ప్రజలందరూ కూడా ఒక మంచి సేఫ్ అండ్ సెక్యూరిటీ సమాజంలో ఉన్నారు అనే ఒక వాళ్ళకు భద్రత వాళ్ళకు ఒక కల్పించాలనే ఉద్దేశంతో ఈ ప్రోగ్రాం అనేది ఏర్పాటు చేయడం జరిగింది. ఇందులో వీళ్ళందరికీ కూడా ఈ డ్రగ్స్ దాని గురించి అవేర్నెస్, ముఖ్యంగా యువత గంజాయికి అలవాటు బాగా పడకుండా దానికి బానిస కాకుండా అంతా కూడా చేయాలని చెప్పి ఒక అవేర్నెస్ ఏర్పాటు చేయడం జరిగింది. అదేవిధంగా సైబర్ క్రైమ్ సంబంధించి కూడా ఏ విధంగా సైబర్ ఫ్రాడ్ అనేది జరుగుతున్నది, వాళ్ళు ఏ విధంగా అలర్ట్గా ఉండాలి, ఒకవేళ సైబర్ క్రైమ్ జరిగితే వాళ్ళు ఒక 1930 నెంబర్ చేస్తే ఏమవుతుంది, అట్లాంటి ఒక అవేర్నెస్ కూడా వాళ్ళకి కల్పించడం జరిగింది. అదేవిధంగా ఇదంతా కూడా ఈ కమ్యూనిటీ కాంటాక్ట్ ప్రోగ్రాంలో ఈ చెక్ చేయడం వల్ల ఒక 36 వెహికల్ 2 వీలర్స్ పత్రాలు లేకుండా, అదేవిధంగా 2 ఆటోలు కూడా గుర్తించడం జరిగింది. వీటిని కూడా మళ్ళీ ప్రాపర్గా వెరిఫై చేసి దాని మీద యాక్షన్ తీసుకుంటాం. అదేవిధంగా అందరికీ కూడా మన పోలీస్ తరఫున విన్నపం ఏంటంటే ప్రతి కాలనీ కూడా అందరూ కూడా సెల్ఫ్గా ముందటికి వచ్చి ప్రతి కాలనీ ప్రతి ఏరియాలో కూడా ఈ కమ్యూనిటీ సీసీ కెమెరాస్ ఏర్పాటు చేసుకోవడం చెప్పి తెలియజేయడం జరుగుతుంది. దీనివల్ల చాలా మన ఎన్నో కేసెస్ కూడా డిటెక్ట్ అయినాయి, అది ప్రతి ఒక్కరికి కూడా ఉపయోగపడుతుందని చెప్పి తెలియజేయాలి. మెదక్ జిల్లా నర్సాపూర్ మండల పరిధి నుండి వెళ్తున్న కొండపోచమ్మ సాగర్ కాలువ నుండి చెరువులు నింపే కాలువ నిర్మాణంలో భూములు కోల్పోతున్న వారికి భూమికి భూమి ఇవ్వాలని లేదా మార్కెట్ విలువకు అనుగుణంగా 60 లక్షలు ఇవ్వాలని నర్సాపూర్ ఎమ్మెల్యే సుంతారెడ్డి అన్నారు. చిన్న చింతకుంట గ్రామస్తులు నర్సాపూర్ చౌరస్తాలో రిలే దీక్షలు చేపట్టగా వారికి మద్దతుగా దీక్ష శిబిరాన్ని చేరుకుని సంఘీభావం తెలిపారు. రైతులను ఇబ్బంది పెట్టకుండా చూడాలని ప్రభుత్వాన్ని కోరారు. ఈ కార్యక్రమంలో నర్సాపూర్ మున్సిపల్ చైర్మన్ అశోక్ గౌడ్, వైస్ చైర్మన్ నహీముద్దీన్ రైతులు పాల్గొన్నారు. మరి ఈరోజు రైతులు వేసినటువంటి ఇది రిలే నిరాహార దీక్షకు మా సైడ్ నుంచి మేము సంపూర్ణ మద్దతును రైతు సోదరులందరూ కూడా తెలియజేస్తూ ఉన్నాం. ఎందుకంటే ఈ రోజు కానీ ఆ రోజు కానీ మన అదేంటంటే సాగునీరు లేనటువంటి ప్రాంతం, సాగునీరు కావాలి. అదేవిధంగా రైతులకు సంబంధించినటువంటి ఏదైతే మన కంపెన్సేషన్ ఇస్తూ ఉన్నామో, నష్టపరిహారం ఇస్తూ ఉన్నామో అదంతా కూడా ఎక్కువ చేసి ఇవ్వాల్సినటువంటి అవసరం ఉంది. మరి ప్రాజెక్టులు అనేది వస్తే రైతులందరూ కూడా లాభమే, కానీ అట్లా అని చెప్పేసి రైతు భూములు ఏవైతే ఉన్నాయో దాని దగ్గరగా ఉండేటట్టుగా చేసి మరి ఇవ్వాల్సినటువంటి అవసరం. ఒక మార్కెట్ రిజిస్ట్రేషన్ వాల్యూకి 3 ఇంతలు ఇస్తామని చెప్తా ఉన్నారు, కాబట్టి ఆ 3 ఇంతలు అనేది పెంచాల్సినటువంటి అవసరం ఉంది. అదేవిధంగా మార్కెట్ వాల్యూ పెంచుతుంటే రిజిస్ట్రేషన్ వాల్యూ మార్కెట్ రేట్కి తగ్గట్టుగా పెంచాల్సినటువంటి అవసరం ఉంది. ఆ విధంగా అప్పుడు రైతులకు నష్టం లేకుండా ఉంటుంది. కాబట్టి ఆ విధంగా చేయాలి. భూములు కోల్పోతున్నటువంటి రైతులకు భూమికి భూమి ఇచ్చే విధంగా, లేదంటే ఆ మార్కెట్ వాల్యూని పెంచి రిజిస్ట్రేషన్ వాల్యూని పెంచి మార్కెట్ వాల్యూకి తగ్గట్టుగా వారికి మరి కంపెన్సేషన్ ఇవ్వాలి, నష్టపరిహారం ఇవ్వాలని చెప్పి నేను ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తూ మరి ఆ రోజు కొంతమంది రాజకీయం చేసుకోవడానికి వాడుకోవడం జరిగింది. ఆ రోజు ఈ భూములన్నీ కొనుక్కుంటున్నప్పుడు త్రిపులాలు వస్తున్నప్పుడు కూడా మరి ధర్నా చేసి రాష్ట్రంలో చేసినప్పుడు నాయకులు
వనమహోత్సవంలో భాగంగా దిల్సుఖ్ నగర్ పబ్లిక్ స్కూల్ ఆధ్వర్యంలో శుక్రవారం దిల్సుఖ్ నగర్ పురవీధుల్లో మొక్కలను పెంచాలని కోరుతూ విద్యార్థులతో ర్యాలీ నిర్వహించారు. ఈ సందర్భంగా స్కూల్ డైరెక్టర్ ఏ విజయదారెడ్డి మాట్లాడుతూ పెరుగుతున్న కాలుష్యాన్ని నివారించేందుకు ప్రతి ఒక్కరూ తప్పనిసరిగా మొక్కలు నాటి వాటిని పరిరక్షించాలని సూచించారు. పచ్చదనాన్ని పెంపొందించేందుకు కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు అనేక కార్యక్రమాలకు శ్రీకారం చుట్టాయని, ఆ బాధ్యతను ప్రతి పౌరుడు అనుసరించాలని పాఠశాల ప్రిన్సిపల్ రీమా ముఖర్జీ సూచించారు. ఆ కార్యక్రమంలో ఉపాధ్యాయులు విద్యార్థులు భారీగా పాల్గొన్నారు. Since last 2 days for these arrangements. From Dilshuk Nagar Public School, and today we are celebrating Van Mahotsav event, and this is a very good initiative taken by the government, and we from our side, from our institute, we are taking it forward and spreading the awareness to all the citizens of India, and our students have done a very great job, and I request all the people around our state to continue with the same initiative and please plant trees and save earth. From Dilshuk Nagar Public School. So first of all, we want to thank all the parents who gave support. They have supported us a lot since, like, we are working on this since 3 days. So all the parents, I thank every parent. Green Parrot, we have named it, because they are the future citizen. They should be the messenger to the society for the importance of the planting trees now to save our environment. And in this way, with these initiations, we are trying to make the earth a safer place for our future citizens, that is our students. That's why today all the children, they took part. They have prepared placards by themselves. They have told the slogans. They walked almost a half kilometer on the road, and people are very happy, and this was a grand success. We all feel that in future also for such social noble causes, we will again walk on the road with the help of the students to spread the awareness to the society. కాకినాడ రూరల్ నియోజకవర్గ శాసనసభ్యులు పంతం నానాజీ తనయుడు పంతం సందీప్ ఎత్తిపోతల పథకం పంప్ హౌస్ ను పరిశీలించి రైతులు ఇబ్బందులు పడకుండా యథావిధిగా పంట పొలాలకు నీరు అందేలా చూడాలని సంబంధిత అధికారులకు మరియు స్థానిక నాయకులకు సూచించారు. మహబూబాబాద్ జిల్లా గూడూరు మండలం అయోధ్యాపురం ప్రాథమిక ఆరోగ్య కేంద్ర పరిధిలో గల భూపతిపేట గ్రామ పంచాయతీ కారంపొడి తండాలో ఎంపీడీఓ వీరస్వామి అయోధ్యాపురం ప్రాథమిక ఆరోగ్య కేంద్రం వైద్యాధికారి డాక్టర్ బి యమున ఆధ్వర్యంలో ప్రత్యేక వైద్య శిబిరాన్ని నిర్వహించారు. వైద్య పరీక్షలు నిర్వహించి 4 జ్వరపీడితులను గుర్తించి రక్త నమూనాలు స్వీకరించి టీ హబ్కు పంపడం జరిగింది. క్యాంపు అనంతరం ఇంటింటికి ఫీవర్ సర్వే నిర్వహించి ఇండ్లలో ఉన్న లార్వాను గుర్తించి డ్రైడేగా నిర్వహించారు. ఎంపీడీఓ వీరస్వామి డాక్టర్ యమున మాట్లాడుతూ వర్షాకాలం సీజన్లో మంచినీళ్లు వేడి చేసి చల్లారిన తర్వాత వడపోసి తాగాలని మరియు వేడివేడి ఆహారం తినాలని సూచించారు. నివాసం ఉండే ఇంట్లో ఇంటి పరిసరాలు ఇంటి లోపల పూర్తి స్థాయిలో ఎలాంటి నీరు నిల్వకుండా ఉంచుకోవాలి. వాళ్ళ ఇంటి ఏదో వంట రూమ్లు కానీ వంట చేసే దగ్గర కానీ చాలా శుభ్రంగా ఉంచుకోవాలి. ఎలాంటి వాటర్ స్టాగ్నేషన్ ఉండకుండా చూసుకోవాలి. నెక్స్ట్ అదేవిధంగా సాధ్యమైనంత వరకు ఇంటి బయట కూడా పరిసరాలు కూడా శుభ్రంగా ఉంచుకోవాలని తెలియజేస్తున్నాము. సరే బజార్లో ఎట్లాగో గ్రామ పంచాయతీ సిబ్బందిని అది శుభ్రం చేయమని చెప్తూనే ఉన్నాము. మోరీలు అది తీయమని చెప్తున్నాము. ఎక్కడైతే నీళ్లు నిలుస్తున్నాయో అది బయటికి పంపడే ఏర్పాటు చేయమని వాళ్ళకు అవేర్నెస్ కల్పించాము. అది వాళ్ళకి ఎక్కువ రోజులు నీరు నిల్వకుండా ఉంచుకొని అది ఇప్పుడు ఉంచుకొని శుభ్రం చేయాలని వాళ్ళకి నేను విజ్ఞప్తి చేస్తున్నాను. తర్వాత బ్లీచింగ్ పౌడర్ కూడా ఇప్పుడు ఇంటింటి కూడా కొద్దిగా శాంపిల్ పంపిస్తాము. ఎందుకంటే ఇంట్లో కూడా వాళ్ళు ఏమన్నా అవకాశం ఉంటే బ్లీచింగ్ పౌడర్ కూడా తోని శుభ్రం చేసుకోవడానికి ఆస్కారం ఉంటుందని ఉద్దేశం ఉందని సెక్రటరీస్కి అందరికీ మరి ఎక్కడైనా ఫీవర్ కేసెస్ వచ్చాయి అంటే అక్కడికి వచ్చి కూడా స్పందించి మేము వెంటనే క్యాంపులు కండక్ట్ చేస్తాము, చూస్తాము. అవసరమైతే మా పిఎస్సి కూడా రెఫర్ చేసుకుంటాము. సో దాంతో పాటుగా మీరు కూడా వ్యక్తిగత పరిశుభ్రత పాటించి పరిసరాల పరిశుభ్రత పాటించి ఎప్పటికప్పుడు వేడివేడి ఆహారం తీసుకుంటూ కాచి చల్లార్చిన నీటిని తాగుతూ జాగ్రత్తలు తీసుకుంటే ఈ డిసీజ్ అనేది మనం ప్రివెన్షన్ చేయొచ్చు. మళ్ళీ ఇంటికి కూడా అన్ని దోమలు రాకుండా కొంచెం దోమతెరలు పెట్టుకొని నీటి నిల్వ ఉండకుండా ఎప్పటికప్పుడు మీరు చూసుకోగలిగితే డిసీజ్ అనేది ప్రివెంట్ అవుతుంది. షేర్లింగంపల్లి డివిజన్ లో గల హూడా ట్రెండ్ సెంటర్ లో స్థానికంగా నెలకొన్న పలు సమస్యలపై షేర్లింగంపల్లి కార్పొరేటర్ రాగం నాగేంద్ర యాదవ్ పర్యవేక్షించారు. ప్రధాన డ్రైనేజీ సమస్యలను సత్వరమే చర్యలు చేపట్టే విధంగా సంబంధిత అధికారులతో ఫోన్లో మాట్లాడి సమస్యలను పరిష్కరించాల్సిందిగా ఆదేశించారు. ఏమంటే దీన్ని కొంచెం లో మెయింటైన్ చేస్తే సరిపోతుంది. మిగతాది ఏదైతుందో దీని మీద హైట్ లేదు. వాటర్ ఇక్కడ ఉందా? స్లోప్ ఇక్కడికి
పటాన్చెరు మండలం రుద్రారం గ్రామంలో రైతు భరోసాపై అభిప్రాయ సేకరణ నిర్వహించారు. ఈ కార్యక్రమంలో జిల్లా సహకార సంఘం అధికారులు మరియు మండల అధికారులు పాల్గొని రైతులతో మాట్లాడి వారి అభిప్రాయాలు తెలుసుకున్నారు. అనంతరం వారు మాట్లాడుతూ 25 ఎకరాలకున్న రైతులకు అందరికీ రైతు భరోసా ఇవ్వాలని, రైతులకు ఇన్సూరెన్స్ మరియు వ్యవసాయ మార్కెట్లు ఏర్పాటు చేయాలని, విత్తనాలు మరియు యూరియా ఇతర వస్తువులు అందుబాటులో ఉంటాయని ప్రాథమిక వ్యవసాయ సహకార పరమతి సంఘం చైర్మన్ పాండు తెలిపారు. గాయత్రి పాండు గారు అదేవిధంగా ఈ కార్యక్రమం ఇచ్చేసినటువంటి ఇప్పుడు ప్రభుత్వం తలపెట్టినటువంటి ఈ అవగాహన సదస్సులో ప్రతి ఒక్క రైతు కూడా ఎవరు నష్టపోకుండా వారి యొక్క అభిప్రాయము ఇక్కడ వినియోగించినట్టయితే మనకు వచ్చినటువంటి అధికారులు ఇక్కడ మాట్లాడినటువంటి విషయాలు వాళ్ళ అధికారుల దృష్టికి తీసుకెళ్తారు. కావున ఎవరు నష్టపోకుండా ప్రతి ఒక్క రైతు కూడా 50 ఎకరాలు సాగు చేసేటప్పుడు కౌలు చేస్తున్నారు. ఆ డబ్బులు కౌలు పోతాయా పట్టదారుకి అకౌంట్లో పడతాయి. అక్కడ ఉన్న మేనేజర్లు కంపల్సరీ మీ సొసైటీ పోతారు, వాళ్ళతో తెప్పించుకుంటారు. మీరేం చేస్తారు? అఫిలియేషన్ లేని బ్యాంకులు ఏం చెప్తారు? ఆ వస్తే వచ్చింది లేకపోతే లేదే అన్నట్టు ఎస్బీఐ వాళ్ళు ఉంటారు. ఇప్పుడు ఎస్బీఐ నాకు ఏంటంటే ఫోన్ చేశాడు, ఫలానా సంజీవరావుపేట సొసైటీ నుంచి మాకు లోన్ మాఫీ గురించి ఎలాంటి లిస్ట్ రాలేదు. అప్పటికప్పుడు నేను మా అసెంబ్లీ రిజిస్ట్రార్ చెప్పించి కూర్చోబెట్టి ఎస్బీఐలో కూర్చోబెట్టి లిస్టు తయారు చేపించి అప్పటికప్పుడు పంపించినాం ఆ రోజు. బెల్లంపల్లి పట్టణంలో షిరిడి సాయిబాబా ఆలయంలో గురువారం అన్నదాన కార్యక్రమం నిర్వహించారు. దాతల సహకారంతో ఏర్పాటు చేసిన కార్యక్రమంలో భక్తులకు భోజనం అందించారు. ఈ కార్యక్రమంలో దాతల కుటుంబ సభ్యులు ఆవునూరు దుర్గయ్య, కుంభాల రాజేష్, సుంకిత సమ్మయ్య తదితరులు పాల్గొన్నారు. వార్తలు ముగించే ముందు ముఖ్యాంశాలు మరోసారి చూద్దాం. మహబూబాద్ జిల్లా కొత్తగూడెంలో నిర్వహించిన ప్రజా దర్బార్లో పాల్గొన్న మంత్రి సీతక్క. వరంగల్లో లబ్ధిదారులకు కళ్యాణ లక్ష్మి చెక్కులను పంపిణీ చేసిన మంత్రి కొండా సురేఖ. నర్సాపూర్లో ఉచిత మెగా వైద్య శిబిరంలో పాల్గొన్న ఎమ్మెల్యే సునీత లక్ష్మారెడ్డి. రామచంద్రాపురం డివిజన్లో నిర్మిస్తున్న నూతన భవన పనులను పరిశీలించిన ఎమ్మెల్యే మహిపాల్ రెడ్డి. ఘనంగా జరుగుతున్న ఓరుగల్లు భద్రకాళి అమ్మవారి శాకంబరి నవరాత్రి ఉత్సవాలు. ఇవి ఇప్పటివరకున్న అప్డేట్స్. మరో బులెటిన్లో మళ్ళీ కలుసుకుందాం. నమస్కారం. Please like and share, subscribe to BCN Telugu News. Please like, share and subscribe to BCN Telugu News.